సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం అనాథలను, వితంతువులను ఆదుకోండి. సోదరులారా, ఇస్లాం ధర్మం అంటే కేవలం అల్లాను విశ్వసించి నమాజు చేసి, రంజాన్లో రోజాలు పాటించి, జకాత్, హజ్, ఉమ్రాలు, జిక్ర్ చేయటం, ఖురాన్ చదవటం ఇవి మాత్రమే కాదు. ఎన్నో లెక్కలేనన్ని సత్కార్యాల యొక్క సమాహారమే ఇస్లాం ధర్మం అంటే. ప్రతిదీ ఇస్లామే. దారిన పోతూ పోతూ ఉంటారు, ఏ రాళ్ళో ముళ్ళ కంపలో పడి ఉంటాయి, వాటిని తొలగించడం కూడా ఇస్లాం ధర్మమే. సదకా ఒక మంచి కార్యంతో కూడుకున్నది, ఒక సత్కార్యంతో కూడుకున్నది, ఒక పుణ్యకార్యంతో కూడుకున్న ప్రతీ పని కూడా ఇస్లాం ధర్మమే. సోదరులారా, చాలామంది ముస్లింలు సత్కార్యాలకు దూరంగా ఉంటారు, పుణ్యకార్యాలు చేసుకోరు. అది సోమరితనంతో కావచ్చు, పిసినారితనంతో కావచ్చు, ఏ కారణం చేతైనా కావచ్చు, పుణ్యకార్యాలు చేసుకోవడంలో వెనకడుగులో ఉంటారు. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేయడంతోనే సరిపెట్టుకోలేదు, రోజాలు పాటించడంతోనే సరిపెట్టుకోలేదు, ఖురాన్ చదవటంతోనే సరిపెట్టుకోలేదు, హజ్, ఉమ్రా చేయడంతోనే సరిపెట్టుకోలేదు. ఆయన జీవితంలో లెక్కలేనన్ని సత్కార్యాలు, వితంతువులను ఆదుకోవడమేమి, అనాథలను చేరతీయడమేమి, ఆకలికంటూ వచ్చిన వారికి అన్నం పెట్టడమేమి, బాటసారులకు తినిపించడమేమి, ఖైదీలను విడిపించడమేమి, లెక్కలేనన్ని సత్కార్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి. కావున ఒక ముస్లిం నమాజుతోనే సరిపెట్టుకోకూడదు. నేను నమాజ్ చదువుతున్నాను చాలు, అంతటితోనే సరిపెట్టుకోకూడదు. నేను రోజా పాటిస్తున్నాను చాలు కాదు, నువ్వు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. సోదరులారా, అనాథల గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా 93వ సూరే అద్దుహాలో 6 నుండి 11 ఆయతలు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? అలం యజిద్క యతీమన్ ఫఆవా వవజదక ضالًا ఫహదా వవజదక ఆయిలన్ ఫఅగ్నా ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్ వఅమ్మ السائل ఫలా తన్హర్ వఅమ్మ బినిఅమతి రబ్బిక ఫహద్దిస్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ సూరాలో హితబోధ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అల్లాహ్ తాలా? అలం యజిద్క యతీమన్ ఫఆవా, ఓ ప్రవక్త, నువ్వు అనాథగా ఉన్నప్పుడు చూసి అల్లాహ్ నీకు ఆశ్రయం కల్పించలేదా? మరి నిన్ను మార్గం తెలియని వానిగా చూసి నీకు సన్మార్గాన్ని చూపించలేదా? ఇంకా నిన్ను అభాగ్యునుగా, ఏమీ లేనివానిగా చూసి నిన్ను భాగ్యవంతుణ్ణి చేయలేదా? అలాగే ఓ ప్రవక్త, నువ్వు అనాథ పట్ల మీరు అనాథల పట్ల కసురుకోకండి, మరియు యాచించే వారి పట్ల కఠినంగా ప్రవర్తించకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో తెలియజేశారు. అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకూడదు.
ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్, యతీముల పట్ల ఉదార స్వభావంతో ఉండాలి. ప్రేమ, మెతకదనం అనేది ఉట్టిపడాలి తప్ప కఠినంగా ఉండరాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఒక అనాథ. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన 6 నెలల తర్వాత తల్లి ఆమినా చనిపోయింది. ఇరువురు చనిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథ అయిపోయారు. తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన యొక్క పోషణ బాధ్యత తీసుకున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తర్వాత అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాధ్యత తీసుకున్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయి, వాళ్ళ అనురాగానికి, వాళ్ళ వాత్సల్యానికి దూరం అయిపోయారు. అందుకే అనాథ అన్న ప్రస్తావన రాగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథల పట్ల ఎలాంటి ఉదార స్వభావాన్ని, ఎలాంటి మెతకదనాన్ని, వాళ్ళ పట్ల ఎలాంటి ఔదార్యాన్ని చూపారంటే ప్రపంచంలో ఏ పుణ్యాత్ముడు కూడా, ఏ ఆధ్యాత్మిక గురువు కూడా అలాంటి ఔదార్యాన్ని, అలాంటి ప్రేమను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపినంతగా ఎవ్వరు చూపలేదు సోదరులారా. ఎందుకంటే అనాథ యొక్క స్థితిని, పరిస్థితిని, వారి యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కనుక. సోదరులారా, అనాథను ఆదుకోవడంలో ఉన్నటువంటి గొప్ప తనం ఏమిటంటే సోదరులారా, బుఖారీ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అనా వకాఫిలుల్ యతీమి ఫిల్ జన్నతి హకదా వ అషారా బిస్సబాబతి వల్ ఉస్తా వ ఫర్రజ బైనహుమా. ఎవరైతే ఒక అనాథ యొక్క బాధ్యత తీసుకొని అతన్ని పోషిస్తాడో, అనాథను చేరతీస్తాడో, అతను నేను స్వర్గంలో ఇలా ఉంటామని 2 వేళ్ళు చూపించారు. ఆ వేళ్ల మధ్యన కాసంత గ్యాప్ ఉంది. అంటే నాకు దగ్గరగా స్వర్గంలో ఉంటాడు ఎవరు? అనాథను పోషించేవాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మీరు ప్రపంచంలో ఏ మతాన్నైనా తీసుకోండి, ఏ ధర్మాన్నైనా తీసుకోండి, అనాథను చేరతీసి అనాథను పోషించినటువంటి వ్యక్తికి స్వర్గం అని ఒక ఇస్లాం ధర్మం తప్ప ఇంకే ధర్మము చెప్పలేదు. ఏ మతంలో కూడా లేదు. అల్హమ్దులిల్లా, ఇస్లాం ధర్మంలో ఏం మంచి ఉందండి అని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్లాం ధర్మంలో ఏం మంచి లేదో చెప్పండి. ఏం లేదు మంచి. అల్హమ్దులిల్లా, ఇస్లాం ధర్మంలో ఉన్న అంత మంచి ఎందులోనూ లేదు. అనాథ బిడ్డను పోషిస్తే ప్రవక్తల యొక్క స్థానం అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. అల్హమ్దులిల్లా, స్వర్గంలో ఉన్నతమైనటువంటి దర్జాలు అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వఇద్ అఖద్నా మీసాక బనీ ఇస్రాయీల లా తఅబుదూన ఇల్లల్లాహ వబిల్ వాలిదైని ఇహ్సానా వదిల్ కుర్బా వల్ యతామా వల్ మసాకీని వకూలు లిన్నాసి హుస్నా వఅకీముస్సలాత వఆతుజ్ జకాత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మేము బనీ ఇశ్రాయేలు యొక్క సంతతి నుండి వాగ్దానం తీసుకున్నాము. అదేమిటంటే అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించరాదు, షిర్కు చేయరాదు, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగండి, మరియు బంధువుల పట్ల, అనాథల పట్ల, అగత్య పరుల పట్ల ప్రేమతో మెలగండి, ప్రజలతో వకూలు లిన్నాసి హుస్నా, ప్రజలతో మర్యాదగా గౌరవంగా మాట్లాడండి, నమాజును నెలకొల్పండి, జకాతు చెల్లించండి అని తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీలో కొద్ది మంది తప్ప అందరూ ఈ వాగ్దానాన్ని తప్పారు. కొద్ది మంది తప్ప అందరూ ఈ వాగ్దానాన్ని తప్పారు, ముఖం తిప్పుకున్నారు. అలాగే ముస్లిం యొక్క ఉమ్మత్తులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథల పట్ల, అగత్య పరుల పట్ల, బాటసారుల పట్ల, నిరుపేదల పట్ల, వితంతువుల పట్ల ఔదార్యంతో మెలగమని చెప్పినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు.
మరి మనలో ఈరోజు మన గురువు, మన ప్రవక్త, మన ఆదర్శమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి వెళ్ళిన మాట మీద, ఆయన బాట మీద ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సోదరులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తిగా చెప్పి వెళ్ళిన వ్యక్తి కాదు, ఆయన చెప్పి ఆచరించినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముస్లిముల యొక్క గృహాలన్నింటిలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి గృహము అనాథను చేరదీసేటటువంటి గృహము, అతి చెడ్డ గృహము అనాథను కసరి కొట్టేటటువంటి యొక్క గృహము. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ముస్లిముల యొక్క అన్ని ఇండ్లల్లోకెల్లా అతి ఉత్తమమైన ఇల్లు ఎవరిది? అనాథ బిడ్డను చేరదీసిన వాని ఇల్లు ఉత్తమమైంది. ఎవరైతే అనాథ బిడ్డను కసరి కొట్టారో వాని ఇల్లు అతి చెడ్డ ఇల్లు అని చెప్పారు. కావున అనాథను చేరతీయాలి. సోదరులారా, మీరు ముందుకు రండి. ముందు పక్క గ్యాప్ చాలా ఉంది, వెనక సరిపోదు స్థలం. ముందుకు జరగండి, ముందుకు రండి, ఇంకా వచ్చేయండి అందరూ. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి, బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగు వారి పట్ల, పక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగే వారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ కూడా ఏముందంటే సోదరులారా, అనాథను ఆదుకోండి, వారితో ఉత్తమంగా మెలగండి, ఔదార్యంతో మెలగండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా చోట్ల చెప్పాడు. ఖురాన్ గ్రంథంలో అనాథల యొక్క ప్రస్తావన 20కి పైగా సార్లు ఖురాన్ గ్రంథంలో వచ్చింది సోదరులారా. అంతటి ఘనత అనాథల పట్ల ఇస్లాం ధర్మము నెలకొల్పింది. అల్హమ్దులిల్లా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి సంపద అయితే అనాథల కోసం ఖర్చు అవుతుందో, ఎవరి సంపద అయితే నిరుపేదల కోసం ఖర్చు అవుతుందో, ఎవరి సంపద అయితే బాటసారుల కోసం ఖర్చు అవుతుందో వారి సంపద పవిత్రమైనది. ఎవరి సంపద అయితే అనాథల కొరకు, అగత్యపరుల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు ఖర్చు అవుతుందో వారి సంపద ఉత్తమమైనది, పవిత్రమైనది సోదరులారా. కావున మనం సంపాదించే సంపాదనలో పేదలకు వెళ్తూ ఉండాలి, వితంతువులకు వెళ్ళాలి, అనాథలకు వెళ్ళాలి, అగత్యపరులకు వెళ్ళాలి, ఆకలంటూ వచ్చిన వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడే మన సంపాదన పవిత్రమైనది అవుతుంది. ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా అలాగే ఎత్తి పెట్టుకుంటే అది మన పాలిట వినాశనకరం అవుతుంది రేపు పరలోకంలో. సోదరులారా, అనాథల పట్ల నేడు ముస్లిముల వైఖరి మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. మనలో ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బిడ్డలు అనాథలైపోతే వారి పేరున ఉన్నటువంటి ఆస్తి పాస్తుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వ అన్ తకూము లిల్ యతామా బిల్ కిస్ట్. అనాథ బిడ్డల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల న్యాయంగా వ్యవహరించండి. ఇన్నల్లదీన యఅకులూన అమ్వాలల్ యతామా జుల్మన్ ఇన్నమా యఅకులూన ఫీ బుతూనిహిమ్ నారా వయస్లౌన సఈరా. మరియు తండ్రి లేని బిడ్డల యొక్క సొమ్మును, ధనాన్ని ఎవరైతే అన్యాయంగా తింటారో వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు, త్వరలోనే వాళ్ళు మండే అగ్నిలో ప్రవేశిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున ఎవరైనా మనలో అన్నదమ్ముడు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ చనిపోతే వాళ్ళ బిడ్డలు అనాథలైపోతారు. మూడో కంటికి తెలియకుండా వారి పేరు మీద ఉన్నవి రాయించుకోవడం కాదు సోదరులారా, అలా చాలామంది చేస్తున్నారు. అలా ఎవరైనా చేశారంటే అల్లాహ్ దగ్గర నరకం తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండదు సోదరులారా. కావున తండ్రి లేని బిడ్డల సొమ్ములను అన్యాయంగా తినటం అనేది ఇస్లాం ధర్మము ఖండించింది. అలాంటి వారికి నరకం అని కూడా ఇస్లాం ధర్మము చెప్పింది సోదరులారా. కొంతమంది
మనలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల యొక్క బిడ్డలు, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు అనబడిన వారు, అన్నదమ్ములు అనబడిన వారు, మాము బామర్దులు అనబడిన వారు పెంచి పోషిస్తూ ఉంటారు. ఆ పెంచి పోషించేటప్పుడు కూడా ఎంతో ఉత్తమంగా ప్రేమతో ఔదార్యంతో మెలగాలి. ఏమంటారు? మీ అమ్మా నాన్న చచ్చిపోయి మా నెత్తినేసిపోయినారు అని ఇంకా వాడిని ఆటుపోటు మాటలతో హింసిస్తూ వాడి మనసు బాధ పెడుతూ ఉంటారు. ఆ విధంగా మీరు అతన్ని 100 సంవత్సరాలు పోషించినా లాభం లేదు, ఎలాంటి పుణ్యం రాదు. ఎత్తి పొడవకూడదు, మనసు గాయపరచకూడదు. చాలామంది అంటారు, మీ అమ్మ బాబులు చచ్చిపోయి మా నెత్తినేసిపోయినారు, మేము చస్తాం దిక్కుదిలేక అనే విధంగా అంటూ ఉంటారు. సోదరులారా, ఇది సరైన విధానం కాదు. అస్మా బింతే జుబైర్ ఈయన ఇబ్నె సిరీన్ దగ్గరకు వచ్చారు. నేను ఒక అనాథను పెంచి పోషిస్తున్నానన్నారు. అప్పుడే ఇబ్నె సిరీన్ చెప్పారు. ఏం తెలియచేశారంటే, సోదరులారా, నీ బిడ్డను ఏ విధంగా పెంచి పోషిస్తున్నావో అదే విధంగా పెంచి పోషించు. నీ బిడ్డతో నువ్వు ఎలా మెలుగుతున్నావో అలాగే ఆ బిడ్డ పట్ల కూడా మెలుగు. ఒకవేళ తప్పు చేస్తే నీ బిడ్డను కొడుతుంటే అతన్ని కూడా కొట్టు, కానీ అతను తల్లిదండ్రులు లేనివాడని చెప్పి మరో విధంగా చూడరాదని ఆయన చెప్పారు. కావున సోదరులారా, ఒకవేళ ఎవరైనా అనాథ బిడ్డను పెంచి పోషిస్తున్నట్లయితే మన బిడ్డల పట్ల ఎలాంటి వ్యవహారం ఉంటుందో వారి పట్ల కూడా అదే వ్యవహారము ఉండాలి సోదరులారా. తర్వాత అనాథ బిడ్డలకు చాలామంది పిల్లనివ్వడానికి వెనుకాడతారు. అమ్మా బాబులు లేనోడు వాడికి ఏమిస్తామండి అన్నట్టుగా. అమ్మా నాన్న లేకపోతే పెళ్ళికి యోగ్యత లేదా ఏమండి? అంటే అమ్మా నాన్న లేకపోవడం అతను తప్ప? అమ్మా నాన్న లేకపోతే అతనికి పిల్లను ఇవ్వరు. ఇది చాలా లోపం ఉంది, ఇది తప్పు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త ప్రవక్తలకు నాయకుడిగా ఎవరిని చేశాడు? సర్వ మానవులకి ప్రవక్తగా ఎవరిని చేసి పంపాడు? ఆయన ఒక అనాథ కాదా? అనాథరే ఈ లోకాలకు కారుణ్యమూర్తిని చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అనాథకు మీ బిడ్డనివ్వరా? సోదరులారా, అనాథ అంటే చులకన భావం పనికిరాదు. అనాథ అంటే తక్కువ చూపు చూడడం పనికిరాదు. ఇది అల్లాహకు ఆగ్రహం తెప్పించే పని. కావున అతని మనస్సు, అతని విధానం, అతని పద్ధతి మంచిదైతే, అతని ధార్మికత మంచిదైతే, అతని ఆచరణ మంచిదైతే అమ్మా నాన్నలతో పని లేదు. అనాథ బిడ్డ అయినా ఆ అనాథ బిడ్డకి మీరే అమ్మా నాన్నల స్థానం ఇచ్చి మీ బిడ్డనిచ్చి పెళ్లి చేయండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో ఉత్తమమైనది సోదరులారా. కావున సోదరులారా, సమాజంలో నేడు ఇతర మతాలలో కూడా అనాథ బిడ్డ అంటే చులకన భావన, తక్కువ చూపు చూడటం అనేది చాలా జరుగుతూ ఉంది. కానీ అల్లాహ్ను విశ్వసించినటువంటి ఒక ముస్లిం అనాథ బిడ్డల పట్ల ఔదార్యం, ప్రేమ చూపాలే తప్ప చులకన భావం పనికిరాదు. కావున మీ వీధిలో కానీ, మీ ఊర్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా అనాథ బిడ్డ ఉంటే అతని ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉండండి. అతనికి బట్టల కోసం కానీ, తిండి కోసం కానీ, అవసరాల కోసం కానీ సహాయం చేస్తూ ఉండండి సోదరులారా. ఇంకా మీలో ఎవరైనా తాహతు ఉన్నవారు, స్తోమత ఉన్నవారు, తల్లిదండ్రులు చనిపోయిన అనాథ బిడ్డలు, గతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని పెంచి పోషించండి. అప్పుడు మీ సంపద పరిశుభ్రం అవుతుంది. అల్లాహ్ దగ్గర మీకు స్వర్గం లభిస్తుంది. అల్హమ్దులిల్లా. మాకెందుకు వచ్చిన తంట, మాకెందుకు వచ్చిన బాధ అని వదిలేస్తే, చూసి చూడనట్టు వదిలేస్తే నీ ఇస్లాం సరైనది కాదు. కావున సోదరులారా, మనలో స్థితివంతులు, పోషించగలిగే యోగ్యత కలిగిన వాళ్ళు అనాథ బిడ్డలను చేరతీసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అనాథ బిడ్డ కనబడితే అతని తలపైన చెయ్యి పెట్టి నిమరండి, అల్లాహ్ మిమ్మల్ని కరుణిస్తారని చెప్పారు. కావున అనాథ బిడ్డల గురించి అంత గొప్పగా ఇస్లాం ధర్మం చెప్పింది సోదరులారా. సోదరులారా, ఇక వితంతువు గురించి. ఎప్పుడైతే ఒక స్త్రీకి తన భర్త చనిపోతాడో, ఒక స్త్రీకి తన భర్తే బలం, తన భర్తే సర్వస్వం, తన భర్తే జీవితం, చావైనా బ్రతుకైనా అన్నీ తన భర్తే అనుకుంటుంది. అలాంటి భర్త ఈ ప్రపంచం నుండి వేరైపోతే భార్యకు ఈ ప్రపంచమే ఇరుకైపోతుంది. బంధాలు, బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా
ప్రపంచంలో నేను ఒంటరిని అన్నటువంటి భావన ఆమెలో తలస్తూ ఉంటుంది. సోదరులారా, ఎప్పుడైతే భర్త దూరం అయిపోతాడో శారీరకంగా మానసికంగా కూడా కృంగిపోతుంది. ఇక ఈ ప్రపంచంలో తనకు జీవితమే లేదన్నట్టుగా బాధపడుతుంది. సోదరులారా, అలా సర్వస్వం కోల్పోయి దిక్కుతోచనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి అలాంటి అభాగ్యురాలిని ఎవరైతే ఆదుకుంటారో వారి ప్రతిఫలం అనేది చాలా గొప్పది. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అస్సాయి అలల్ అర్మలతి వల్ మిస్కిన్ కల్ ముజాహిది ఫీ సబీలిల్లాహ్ అవిల్ ఖాయిమిల్ లైలి సియామిన్ నహార్. ఎవరైతే నిరుపేదల పట్ల, వితంతువుల పట్ల ఆదుకుంటారో, ఔదార్యాన్ని చూపుతారో, వారి కోసం కృషి చేస్తాడో అలాంటి వాడు అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునితో సమానం. రాత్రంతా తహజ్జుద్ నమాజులు నిలబడే వానితో సమానం. పగలల్లా ఉపవాసంలో గడిపే వానితో సమానమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు. ఇందులో వితంతువు కోసం ఎవరైతే పాటుపడతారో, వితంతువు కోసం ఎవరైతే కృషి చేస్తారో, ఆమెకు సహాయ సహకారాలు అందిస్తారో అలాంటి వాడు అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునితో సమానము. రాత్రంతా తహజ్జుద్ నమాజులో నిలబడి ఆరాధన చేసిన వాడితో సమానము. పగలంతా ఉపవాసం పాటించిన వాడితో సమానం. అంత ప్రతిఫలం అల్లాహ్ దగ్గర అతనికి లభిస్తుంది. సోదరులారా, వితంతువులను ఆదుకోవటం ఇస్లాం ధర్మంలో చాలా గొప్ప పుణ్యకార్యం. సోదరులారా, భర్త చనిపోయినటువంటి స్త్రీ పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. నా ఉపాధి ఏంటి, నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలి, నా కుటుంబం ఎలా గడవాలి అనే ఆందోళనను, అనేటటువంటి బాధా విషయాలను ఎవరైతే తొలగించి మేమున్నాం, ఇబ్బంది లేదని ఎవరైతే ఆదుకుంటారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గొప్ప శుభవార్తనిచ్చి ఉన్నాడు. సోదరులారా, నెల నెల వారికి రేషన్ ఇవ్వడము, నెల నెల వాళ్ళ అవసరాలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, వారి బట్టలు కానీ, వారికి ఆరోగ్యాలు బాగలేకపోతే సహాయం చేయడం కానీ, ఇలాంటి వాటిని ఎవరైతే ఆదుకుంటారో చాలా గొప్ప పుణ్యకార్యాలు. సోదరులారా, అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడితో సమానంగా పోల్చడం జరిగింది. సోదరులారా, కానీ సోదరులారా, ఇక్కడ ఏమవుతుందంటే భర్త చనిపోయినటువంటి చాలామంది మనలో అనాథలకు కానీ, వితంతువులకు కానీ, నిరుపేదలకు కానీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తలో కొద్ది రోజులు చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ పట్టించుకోరు. అంటే గాయం పచ్చిగా ఉన్నప్పుడు చేస్తారు, అయ్యో పాపం అనే సానుభూతితో చేస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? అహబ్బుల్ అమాలి ఇలల్లాహి తఆలా అద్వముహా వ ఇన్ కుల్ల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏ కార్యాలంటే ఇష్టం అంటే, ఏ సత్కార్యాలంటే ఇష్టం అంటే, చేసే కార్యం చిన్నదైనా సరే దాన్ని ఆపకుండా చేయడం అంటే అల్లాహ్కి ఇష్టం. ఏ కార్యాలు ఇష్టం? కొద్ది రోజులు చేసి తర్వాత ఎగ్గొట్టే కార్యాలంటే అల్లాహ్కి ఇష్టం లేదు. చిన్నదైనా సరే దాన్ని కొనసాగిస్తూ ఉండడం అల్లాహ్కి ఇష్టం. సోదరులారా, కావున కొంతకాలం చేసి ఆపే ఇష్టం. ఇది సత్కార్యాన్ని ఆపుకోవడం, తన మేలును, తన పుణ్యాన్ని తెగ్గొట్టుకోవడం. కావున సోదరులారా, ఒక సత్కార్యాన్ని అనేది మనము కొంతకాలం పాటు దాన్ని కంటిన్యూ చేయాలి. అది అల్లాహ్కు ప్రీతికరమైనటువంటిది. సోదరులారా, ఆమె యొక్క భర్త చనిపోయినటువంటి యొక్క స్త్రీ వితంతువు యొక్క ఇద్దత్ అయిపోయిన తర్వాత ఆమెకు పెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బకరా 234వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు తమ భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 నెలల 10 రోజుల పాటు తమను తాము ఇద్దత్తులు ఆపుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైనటువంటి రీతిలో తమ కొరకు ఏదైనా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంటే అందులో ఎలాంటి దోషం లేదు. మీరేమేం చేస్తున్నారో అల్లాహ్కు అంతా తెలుసు. దీని తఫ్సీర్లో ఏమొచ్చిందంటే,
4 నెలల 10 రోజులు ఇద్దత్ అయిపోయిన తర్వాత ఆమె గనక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటే మీరు అడ్డు తగలకూడదు. మీరే సంస్కారవంతమైనటువంటి రీతిలో ఆమెకు పెళ్లి చేయాలి. కానీ నేడు సమాజం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉందంటే, 2 పిల్లలు ఉన్నారండి, ఇంకేం పెళ్లి చేస్తాం, 3 పిల్లలు ఉన్నారు, ఇంకేం పెళ్లి చేస్తాం, ఇలాంటి మాటలు, అజ్ఞానపు మాటలు, అవిశ్వాసుల వలె మాట్లాడుతూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదా రదియల్లాహు అన్హాను వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? 50 సంవత్సరాలు పైబడి ఉంది. అప్పుడు మౌసల్లసలవరావును పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? వృద్ధాప్యానికి దగ్గరున్న ఆమెను ఎందుకు చేసుకున్నారు? భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అని ఇరుకుగా బతుకుతుంది. సోదరులారా, మనిషి అయితే ప్రాణంతో ఉంటుందే తప్ప లోపల చచ్చిపోయి బ్రతుకుతూ ఉంటుంది. అంతటి కష్టంగా ప్రపంచంలో కాలం వెల్లదీస్తుంది. అలాంటి స్త్రీకి నీడను, వెలుగుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. అయితే మీలోని స్థితివంతులు, ధనం ఉన్నటువంటి వారు, అలాంటి వారు వితంతువులైనటువంటి స్త్రీలను వివాహం చేసుకోవాలని ఇస్లాం ధర్మం చెబుతుంది. సోదరులారా, వారికి పునర్వివాహం చేయాలి. మూర్ఖంగా అవిశ్వాసుల వలె మాట్లాడకూడదు. నరికి వేయబడినటువంటి చెట్టు ఏ విధంగా చిగురించి మళ్ళీ కొత్తగా బ్రతుకుతుందో, జీవితం ఇంతే, ఇంకా అయిపోయింది నా జీవితం అన్నటువంటి నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నటువంటి ఆ అభాగ్యురాలికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి ఆమె జీవితంలో వెలుగులు నింపడం అనేది మామూలు విషయం కాదు సోదరులారా. అల్లాహ్ కోసం అయ్యి ఉండాలి, అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం అయ్యి ఉండాలి. కానీ కొంతమంది నేడు వివాహాలు చేసుకుంటున్నారు, వితంతువులు చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారో తెలుసా? బిడ్డలు వద్దు, కేవలం ఆమె మాత్రమే కావాలి. అంటే ఆమెకు 1, 2, 3 బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల్ని అమ్మమ్మ చేతికో నాయనమ్మ చేతికో అప్పగించేసి అవ్వగారింట్లోనో తాతగారింట్లోనో పెట్టేసి ఆమె మాత్రమే కావాలని కోరుకుంటారు. అంటే మీరు ఆమె శరీరాన్ని కోరుకుంటున్నారా? పరలోకంలో పుణ్యాన్ని కోరుకుంటున్నారా? దేన్ని కోరుతున్నారు? మీరే గనక అల్లాహ్ కోసం పుణ్యాన్ని కోరుతున్నట్లయితే గనక, అల్లాహ్ ప్రసన్నతను కోరుతున్నట్లయితే గనక, పరలోకంలో అల్లాహ్ దగ్గర స్థానాలు కోరుతున్నట్లయితే గనక, ఆ తల్లి నుంచి బిడ్డలను వేరు చేయకండి. బిడ్డల బాధ్యత కూడా తీసుకోవాలి. అంటే మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ ఆ బిడ్డలకు తండ్రి చనిపోయి అనాథలైపోయారు. తల్లి నుండి కూడా వేరు చేసి మరింత అనాథలు చేస్తున్నారు మీరు. ఇది సత్కార్యమా? సోదరులారా, ఆ బిడ్డల బాధ్యత కూడా, వారి ఆలనా పాలన కూడా పెళ్లి చేసుకునే వ్యక్తే తీసుకోవాలి. అది సత్కార్యం సోదరులారా. బిడ్డలొద్దు, కేవలం ఆమె మాత్రమే కావాలంటే వీడి పరలోకంలో పుణ్యాన్ని కోరట్లేదు, మరేదో కోరుకుంటున్నాడు. బిడ్డల్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం, వారి బాధ్యత, వాళ్ళ పోషణ, వాళ్ళ ఆలనా పాలన, ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇతని మీద ఉంది సోదరులారా. సమాజంలో ఈరోజు ముస్లిం సమాజం కూడా అవిశ్వాసుల యొక్క సాంప్రదాయాలను, అవిశ్వాసుల యొక్క మత ఆచారాలను పాటించడంలో ఈరోజు ముందడుగు వేస్తూ ఉంది. అసలే భర్త చనిపోయి సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆమె ఉంటే ఆమెను అవమానించే వాళ్ళు మరికొంతమంది. ఇతర సమాజాలలో అదే జరుగుతూ ఉంది. ఆమె ఎదురు రాకూడదని, ఆమె ఏ కార్యాలలో శుభకార్యాలలో పాల్గొనకూడదని, ఆమె ఏ శుభకార్యంలో కూడా ఆమె చేతుల మీదుగా ప్రారంభించకూడదని బయట సమాజంలో అవమానించబడుతోంది. ఇదే యొక్క సాంప్రదాయాలు ఈరోజు ధర్మ జ్ఞానం లేని ముస్లిములలో కూడా జొరబడి ఉంది సోదరులారా. ఎవరు చెప్పారు భర్త చనిపోయినటువంటి స్త్రీ శుభకార్యాలకు రాకూడదని? ఎవరు చెప్పారు భర్త చనిపోయినటువంటి స్త్రీ కొత్త పనిని ప్రారంభించకూడదని? ఎవరు చెప్పారు? ఎక్కడ ఉంది ఇది? అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె మాట్లాడకూడదు. ఒక స్త్రీ భర్త చనిపోయి ఉంది, స్త్రీలందరికీ ఆమె నమాజ్ చదివించవచ్చు, అల్హమ్దులిల్లా, ఎలాంటి దోషము లేదు. ఏ కొత్త కార్యానైనా సరే ఆమె చేసుకోవచ్చు నిర్భయంగా, ఎలాంటి ఇబ్బంది లేదు.
కానీ ఇతర సమాజాలలో భర్త చనిపోయిన దానివి శుభకార్యానికి దూరంగా ఉండు, భర్త చనిపోయిన దానివి నువ్వు కొత్త పనిని ప్రారంభించకూడదు, భర్త చనిపోయిన దానివి ఎదురు రాకూడదని తెలియదా? ఇలాంటి అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు చేష్టలకు మనము దూరంగా ఉండాలి. వితంతువు భర్త చనిపోతే ఆమె ఎలా దురదృష్టవంతురాలవుతుంది? భర్త చనిపోతే ఆమె తప్పు ఏముంది? అది అల్లా విధిరాతలో రాశాడు, అలాగే జరిగింది. ఆమెకు ఏ విధంగా సహాయం చేయాలో, ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా మళ్ళీ జీవితాన్ని వాళ్ళో దీని గురించి ఆలోచించు. సోదరులారా, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే అడ్డుపడే వాళ్ళు కొందరు ఉంటారు. బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకులే, ఇంకా ఏదో అయిపోయింది ఇంకా అలా పోనీ అని అంటూ ఉంటారు. ఇది తప్పు. సమాజంలో నేడు వ్యభిచారానికి దారి తీసేటటువంటి ఒక ఫిత్నాలలో ఇది కూడా ఒక ఫిత్నా సోదరులారా. ఉప్పు కారం తినేటటువంటి, మాంసాహారాలతో కూడినటువంటి శరీరం కలిగిన ఏ మగవాడైనా ఏ స్త్రీ అయినా కామ కోరికలు అనేవి సహజ సిద్ధంగానే ఉంటాయి. అవి సహజ సిద్ధమైనటువంటి దారిలో వెళితే తప్పు లేదు. అడ్డదారులలో వెళ్ళినప్పుడే సమాజంలో ఫిత్నాలు చెలరేగుతాయి. నీళ్లు కాలువ గుండా వెళ్ళాలి, కాలువకు అడ్డకట్టేస్తే ఏమవుతుంది? అడ్డదారులలో వెళ్తాయి. అలా ఏమిటంటే సహజ సిద్ధమైనటువంటి మార్గాలలో ధర్మ పద్ధతిలో నికా జరిపించాలి. అలా చేయనప్పుడు అనర్థాలు జరుగుతాయి సోదరులారా. ఖచ్చితంగా చేయాలి. ఆమె వయసు 30 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా చెయ్యాలి. ఆమె కోరితే, ఒకవేళ నాకు వద్దండి నేను ఇలాగే ఉంటాను అని ఒకవేళ ఆమె ఇష్టపడకపోతే అప్పుడు మీరు బలవంతం చేయకూడదు, ఆమెను విడిచిపెట్టేయాలి. కొంతమందికి ధర్మజ్ఞానం లేని కారణంగా భర్త చనిపోయాడు ఇంక అవసరం లేదు అని చెప్పేసి అంటున్న వాళ్ళు కొందరైతే అవమానిస్తారు. మళ్ళీ ఏమని? భర్త చనిపోయాడు ఇంకొకరిని కట్టుకునిందిలే అని చెప్పేసి ఈ విధంగా ఎగతాళి చేసేటటువంటి దౌర్భాగ్యులు కూడా కొందరు ఉన్నారు. సోదరులారా, ఇస్లాం ధర్మం మానవ జీవన విధానం. ఇస్లాం అంటే మతం కాదు, కులం కాదు, మానవ జీవన విధానం ఇస్లాం ధర్మం. ఒక్క పాయింట్ చెప్తా చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 నెలల 10 రోజులు ఇద్దత్తులో ఉండమన్నారు. ఎక్కడ ఉండమన్నాడు అల్లాహ్ తాలా? భర్త చనిపోయిన స్త్రీని భర్త ఇంట్లోనే ఉండాలి. భర్త చనిపోయినప్పుడు కూడా భర్త ఇంట్లోనే ఉండాలి. ఎప్పటి వరకు? 4 నెలల 10 రోజుల వరకు ఉండాలి. ఒకవేళ ఆమె కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే గనక, ఆమె గర్భంతో ఉంటే గనక ఆమె గడువు ప్రసవించేంత వరకు భర్త ఇంట్లోనే ఉండాలి. ప్రసవించేంత వరకు ఆమె ఇద్దతుంది. దాని తర్వాత ఆమె మరో పెళ్లికి కబురు పంపాలి. ఎందుకు చెప్పింది తెలుసా ఈ మాట ఇస్లాం ధర్మం? ఒకవేళ భర్త చనిపోయిన వెంటనే ఆమె గనక గర్భంతో ఉండి తల్లిగారింటికి వెళ్ళింది అనుకో, దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె గర్భంతో ఉందన్న విషయం బయటకు వచ్చింది అనుకో, అప్పుడు అత్తింటి వారు బతకనిస్తారా? ఆమెని బతకనిస్తారా? ఎలాంటి ఆటుపోట్లు మాకేం తెలుసు, మా అబ్బాయి చనిపోయాడు, ఏమో ఎటో ఏంటో, అస్తగ్ఫిరుల్లా, ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని యొక్క అంతర్యాలను సైతం ఎరిగినవాడు. అందుకోసమే ఇద్దత్ అనేది పెట్టాడు. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా, వితంతువులకు పునర్వివాహం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. తర్వాత మనలోని ఎవరైతే స్థితివంతులు, ధనం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు, అలాంటి వారు పునర్వివాహం, ఒకటికి మించి 2వ వివాహం, 3వ వివాహం, 4 వరకు వివాహాలు చేసుకోవచ్చు. ఒకవేళ న్యాయం చేయలేమన్నటువంటి భయం గనక మీకు ఉన్నట్లయితే ఒక్క భార్య మీకు ఉత్తమమని చెప్పింది కూడా ఇస్లాం ధర్మం. చాలామంది అంటూ ఉంటారు ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ముస్లిములు చేసుకుంటారని చెప్పేసి. కానీ పూర్వపు మతాలలో 4 వరకైనా కండిషన్ పెట్టింది ఇస్లాం ధర్మం. 4 వరకైనా హద్దు పెట్టింది. కానీ ఇతర మతాలలో హద్దే లేదు. 8, 7, 10 లెక్కలేనన్ని. కానీ ఇస్లాం ధర్మం 4 వరకే పెట్టింది. అది కూడా ఏమిటి? పోషించే యోగ్యత ఉండాలి, న్యాయం చెలిగే స్తోమత కలిగి ఉండాలి.
అలా లేనప్పుడు ఒక్క ఆమె మీకు ఉత్తమం అని చెప్పింది ఇస్లాం ధర్మం. కావున సోదరులారా, అనాథలకు, వితంతువులకు, వాళ్ళు అభాగ్యులు కాబట్టి, బలహీనులు కాబట్టి వారికి రేషన్లు ఇవ్వడము, వారికి బట్టలు ఇప్పించడము, వారి అవసరాలు తీర్చడము, వారికి ఆరోగ్యాలు బాగలేకపోతే చూపించడము, వారికి ఏదైనా ఇల్లులు లేకపోతే స్థావరాలు కట్టించడము, వారికి మంచి చెడుల విషయాల్లో కనిపెట్టుకొని ఉండడము, వారికి సహాయ సహకారాలు అందించడము అతి ఉత్తమమైనటువంటి గొప్ప పుణ్యకార్యాలు సోదరులారా. ఈ పుణ్యకార్యాలను మనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవి మన పరలోకానికి ఉపయోగపడే గొప్ప పుణ్యకార్యాలు, గొప్ప సత్కార్యాలు సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అనాథల పట్ల, వితంతువుల పట్ల, బాటసారుల పట్ల, ఖైదీల పట్ల, అభాగ్యుల పట్ల, నిరుపేదల పట్ల ఔదార్యంతో, ప్రేమతో మెలిగేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి అల్లాహ్ మనలందరినీ రక్షించుగాక. కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి అల్లాహ్ మనలందరినీ రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వ లిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.